అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు మానవూలు రాయల్ మధు మండిపడ్డాడు. అనంతపురం నగరంలో ఏ చిన్న సమస్య జరిగినా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఆపాదించడం సరైనది కాదని హితవు పలికారు. నగర మేయర్ గా ఉన్న అమూల్ బేబీ మాటలు తప్పు చేసింది ఏమీ లేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని నాయకులే బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు చేసిన మీరా నీతులు మాట్లాడేది అంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. మీ పార్టీలో ఎంతమంది నాయకులను ఎదగనీయకుండా కుట్రపూరిత ఆలోచనలతో వారిని ఇబ్బంది పెట్టిన విషయాలు గుర్తుపెట్టుకోండని అన్నారు. మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రాయల్ మధు. నష్టం వస్తుంది, ఒకసారి హాలిడేస్ లేకపోతే నష్టం వస్తుంది. ఇప్పుడంటే సంక్రాంతి సెలవు కాబట్టి కొంచెం జరుగుతుందేమో. అన్ని అయినా ఆయన మిగిలేదు 4-5 లక్షలు ప్రకృతి గారికి 10 లక్షలు డిమాండ్ చేశామని వాళ్ళంతా మీడియా చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళు పరామర్శించడానికి మైనార్టీ నాయకులు వెళ్ళారు. ఇదే మైనార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను, మైనార్టీ నాయకుల పైన దాడులు చేస్తారు, మైనార్టీకి అన్యాయం చేస్తామనే వ్యక్తులు, అరే మేయర్ గారు మీకు అడుగుతున్న సమాధానం చెప్పండి. నిజాం అనే వ్యక్తి సౌదీలు ఇరుక్కుపోయి ప్రాణాలతో ఏడుస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ గారు మాట్లాడించి సౌదీ నుంచి అతనికి ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు సీఎం కింద డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తే మీరే పరామర్శించారా? మీకు మైనార్టీ పేట్ల చిత్తశుద్ధి ప్రేమ ఆప్యాయత ఉంటే మీరు వచ్చాయని పరామర్శించాల్సింది. ఈ మధ్య కాలంలో మేయర్ గారిని పెళ్లికి పిలిచారంటే భయపడుతున్నారు. మన ఎవరో వలిమాకి పెళ్లికి పిలిస్తే ఒకరు పోతారు, ఇద్దరు పోతారు. 5-6 మంది కాబట్లు వాళ్ళందరూ 4 మంది పోయారు. చిన్న వలిమా పగిన పేదవాని వారి ఇంట్లో ఉన్నటువంటి కుస్కా, దాచా, శాకనా, చికెన్ నాకేసి డబ్బులు పారేశారు. వచ్చినంత అన్నవాళ్ళు వెళ్ళిపోయారు. నాయన మేయర్ నీకు చెప్తున్నా, ఒకరేద్దరు మీ ఇంట్లో కాఫీ టీని ఇచ్చేవాళ్ళు లేరు. మీరు నీకు 2 పెన్షన్లు ఎంపీ వస్తాయి, ఎమ్మెల్యే పెన్షన్ వస్తాయి, 30 లక్షల బాడుగులు వస్తాయి, పిల్లికి బిచ్చం పెట్టావు. నువ్వు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏదో అనంత అంటే చాలా మంచి వ్యక్తులను మారుతారు మీరు. అదే పార్టీ చెందిన వ్యక్తులు మన గురునారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ టిఫిన్ చేశారంట. మొన్న అనంత వింటాను వాళ్ళ తండ్రి వర్ధంతి రోజు అని అందరినీ నిలేస్తున్నాడు. ఏమని మీరు అక్కడ టిఫిన్ ఎందుకు చేసినారు, అది దిగిపోయాన్ని మీ పార్టీ వాళ్ళ ఇంటికి పోతే ఓర్చవు. నువ్వు అమ్మ పెట్టలేదు, అక్కడ లేదు, నువ్వు ఒక సాయం చేయవు, చేసేవాళ్ళకి పోనివ్వు. ఇది మీరు చేసే పనులన్నీ. ఫ్లెక్సీలు మన వైసీపీ చెందిన ఫ్లెక్సీ నాయకులు, యువ నాయకులు కడితే రోడ్డు కట్టమని టౌన్ ప్లాన్ సిబ్బంది పీకేపోతే ఇదే మేయర్ ఎందుకు పీకుతారు అంటాడు. అదే టీడీపీ వాళ్ళు కడితే ఎందుకు పీకరు అంటాడు. ఏది మాత్రం నీకే తెలియదు. మొన్న బ్రిడ్జి మీద అయిపోయినా అది పచ్చిది వచ్చాను ఓకేనా. ఓకేనా ఓకేనా మీడియా మిత్రులకి విశాఖపట్నం రైల్వే జోన్ అయితేనేమి, విశాఖపట్నం మెట్రో అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం అయితేనేమి, అమరావతి గేట్ రింగ్ రోడ్ అయితేనేమి, అమరావతి కొత్త నిర్మాణాలు అయితేనేమి, పోలవరం డ్యాము త్వరలో ప్రారంభమవుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మనం చూసాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక డిఎస్సి వదిలేదు. మనం మొన్న సాఫ్ట్వేర్ అంటేనే బెంగళూరు, హైదరాబాద్, పూనా అనే ఉండేదాన్ని ఇప్పుడు విశాఖపట్నం వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈ విషయం పైన తమిళనాడు అసెంబ్లీలో కూడా డిఎంకే, అన్నాడీఎంకే సభ్యులు తమిళనాడు సీఎం స్టాలిన్ నిలేశారు, మీరు ఏం చేస్తారని. ఆ విధంగా రాష్ట్రానికి ఏమి చేయాలో అంతకు మించి ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తూ కొత్త నిర్మాణాలు చేస్తూ అదేవిధంగా మన వేయినాల్లో ఏవైతున్నాయో గ్లాస్ బ్రిడ్జ్ అవన్నీ కూడా త్వరలోనే నేషన్ పార్క్ తీసుకొని వచ్చి ఆహ్లాదకర వాతావరణంగా, అదేవిధంగా నగరవాసులకి, విద్యార్థులకి ఏదైనా పండుగలు వస్తే అక్కడ పోయి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రణాళిక ముందుకు పోతున్నాడు. ఈయన ఇలాగే ముందుకు వెళితే మాకు రాజకీయ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ వస్తుంది, ఇక్కడ అనంతపురంలో టీడీపీ వస్తుంది. ఈయన డ్యామేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మా ఎమ్మెల్యే పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మా 90 ఎకరాలు బోడిగాంతొట్టి పొలంలో బుక్కరాయసముద్రం మండలంలో మెయిన్ రోడ్డుకి దాని విలువ దాదాపు 300 కోట్లు అసైన్ ల్యాండ్ అని సంపాదించింది వాస్తవం కదా, మనం నిరూపించాం కదా. మీకు అడగలు అడ్డు పెట్టాను, దాని సమాధానం లేదు. అదేవిధంగా
మేయర్ మాడుతూ ఉంటాడు. అనంతపూర్లో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అశాంతి నెలకొని ఉంది. కబ్జాలు, లూటీలు, మడలు ఏమో అయిపోతా ఉంది అన్నట్ట అయోమయంగా సృష్టించుకుంటా ప్రజలందరూ తప్పుదో పట్టిస్తున్నాడు. అనంతపురంలో భూకబ్జాలు పాల్పడే కొనేవారు లేరు. అట్లాంటి దాంట్లో మా ఎమ్మెల్యే గారు దిగాల్సిన అవసరము లేనే లేదు. అదేవిధంగా మొన్న నా మిత్రుడు మా పార్టీకి చెందిన వ్యక్తి రిజిస్టర్ ఆఫీస్ కాడ ఏదో క్షణికావేశంలో ఒక వ్యక్తికి, ముస్లిం వ్యక్తికి చెంప కొట్టాను. ఏదో సినిమాలో ఉంది, దూకుడు సినిమాలో చెంప దెబ్బ రియాక్షన్. ఆ చెంప దెబ్బకు యాక్షన్ కానీ మీ రియాక్షన్ ఎక్కువైపోయింది. మేమంతా కలిసే ఉన్నాము. దానికి నేను చెంప దెబ్బకు ఒకేడు కొడితే ఆ ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యే